నమస్కారము. నా పేరు సన్ముఖ్ మాధవరావు. గ్రామం బస్వాపూర్, మండలం జుక్కల్, జిల్లా కామారెడ్డి నివాసిని, తెలంగాణ. గుండెపోటు వలన చాలామంది బాధపడుతున్నారు. లక్షలు ఎంజోగ్రఫీ, స్టంటు, బైపాసు, ఓపెన్ హార్ట్ సర్జరీ లక్షలు పోతున్నాయి. మళ్ళా పూర్తిగా కోలుకుంటలేరు. అయితే దీనికి సులభమైన, నేను ఇంతకుముందు చెప్పినాను, వంట రూమే పెద్ద గొప్ప ఆసుపత్రి. ఎవరికైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది వారు ముందు గానుగు నూనె, చెక్క గానుగు నూనె, ఉప్పు, సైంధవ లవణము ఇంట్లో ప్రెషర్ కుక్కర్లు తీసేయాలి. ఇక రెండవది, ఇంట్లో మనం ఏం చేస్తున్నాము, బీరకాయకు తోలు గీకేస్తాం, సొరకాయకు గీసేస్తాం, కాకరకాయకు తీసేస్తాం. ఇవి పెద్ద మెడిసిన్ ఉన్నది. ఫైబర్, పీచు పదార్థం తినడం వల్ల ఈ పెద్ద పేగు కడుపులో ఏదైతే ఉన్నది మొత్తము మల విసర్జనగా సాఫీగా వెళ్ళిపోతుంది. అది అప్పుడే ఫుడ్ పాయిజన్ కాదు. మనకు ఒకవేళ అక్కడనే తట్టుకొని కుళ్ళిపోయింది అనుకోండి, ఫుడ్ పాయిజన్ అయ్యి పల్చటి విరేచనలు కూడా వస్తుంటాయి. కాబట్టి మనము దయచేసి సాధ్యమైనంత వరకు ఏ కూరగాయ కూడా గీకకుండా వండుకొని తినాలి. ఉదాహరణకి ఇప్పుడు కాకరకాయ ఉంది. ఎవరెవరైతే కాకరకాయ ఎక్కువ తింటున్నారో వారికి షుగర్ ఉన్న నార్మల్ ఉంటుంది, షుగరు రాదు. రెండవది, గుండెపోటు వచ్చిందంటే ఎవరికైనా చూస్తే అర్థమవుతుంది. ఉంటాడో చనిపోతాడంత అంత భయము, అంత బాధ అవుతుంది గుండెలో. నేను చాలామందికి చూసిన. అయితే మాధవరావు అటంటప్పుడు హాస్పిటల్ పోతే భయపడి మనిషి ఎన్ని కావాలన్నా అన్ని పైసలు టేబుల్ క్యాష్ చెల్లించి అడ్మిట్ అయ్యి వైద్యం పొందుతాడు. మరి దీనికి ఏదైనా పరిష్కారం ఉన్నది అంటే నేను ఒకటి చెప్తున్నా. ఒక హోమియోపతిక్ మెడిసిన్ ఉన్నది, ఎకోనైట్ 200 ఒక 5 ml తీసుకొచ్చి మీ ఇంట్లో ఎప్పటికీ అడ్వాన్స్ ఉంచుకోనండి దయచేసి. ఎందుకంటే ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ హోమియోపతిక్ స్టోర్లు ఎక్కడంటే అక్కడ ఉండవు. అడ్వాన్స్లో మనము ముందే జాగ్రత్తగా ఉంచుకుంటే, ఎవరికైతే గుండెపోటు వస్తున్నది, గుండెలో బాగా బాధ అవుతున్నది, హాస్పిటల్ పోయే పని లేదు. 5 నిమిషాలకు 2 చుక్కలు, 5 నిమిషాలకు 2 చుక్కలు, 5 నిమిషాలకు 2 చుక్కలు నాలుక మీద వేయండి. అరగంట తర్వాత హాయిగా పడుకుంటాడు. ఇక ఈ బాధ అనేది వెళ్ళిపోతుంది. మరి మాధవరావు ఈ బాధ పోయింది అప్పటి వరకు. కానీ చికిత్స సోరకాయ రసం ఉంది కదా, సోరకాయలో బీటా క్యారెట్ అని కెమికల్ ఉంది. బీటా క్యారెట్ ఈ ఏదైతే నూనెలో ఎల్డిఎల్, విఎల్డిఎల్, హెచ్డిఎల్ 3 కొవ్వు పదార్థాలు. ఆ 3 కొవ్వు పదార్థాల్లో ఎల్డిఎల్, విఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్. ఈ హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాలే ఈ 2 బ్యాడ్ కొలెస్ట్రాల్ని లేవల్ చేసేది. కాబట్టి గానుగు నూనెని మనము వంటలో తీసుకోవాలి, వంట నూనెగా ఆ పని చేస్తే. ఇక మాధవరావు సోరకాయ ఎగ్జాక్ట్లీ అందరూ రోజు తినండి. నేను చెప్తున్నా, అమెరికాలో సోరకాయ కాకపోతే భారతదేశం నుంచి మనుషులకు ఎక్కే అవకాశం లేదు. కానీ సోరకాయ ఇక్కడి నుంచి విమానం ఎక్కి అమెరికా పోతున్నది. నేను ఒకసారి క్యాలిక్యులేషన్ చేసిన. ఏం మాధవరావు క్యాలిక్యులేషన్? రూపాయికి డాలర్కి విలువ చేసి చూస్తే 1500 రూపాయలకు ట్రాన్స్పోర్టింగ్ రవాణా ఖర్చుతో కూడితే 1500 కిలో. మన దేశంలో అయితే 10-20 రూపాయల కిలో దొరుకుతున్నాయి. మనం ఎంత పెద్ద అదృష్టవంతులము. కాబట్టి రోజు అందరూ సొరకాయలు లెక్క తినండి, బీరకాయలు లెక్క తినండి, కాకరకాయలు లెక్క తినండి. ఎన్నైతే పీచు పదార్థాలు ఉన్నాయి. అయితే సొరకాయ గుండెపోటుకు పర్ఫెక్ట్ మెడిసిన్. ఎట్లా తీసుకోవాలి మాధవరావు? మంచి సొరకాయల ముక్కలు గ్రైండర్లు వేస్తారా, లేకుంటే దంచుతారా? దంచి ఒక 150 గ్రాములు దాంట్లో ఇంత కొత్తిమీర, పుదీనా వేసి, కారం ఉప్పు ఏం వేసేది లేదు, మంచిగా దంచి దాంట్లో ఎంతైతే అవసరం సోరకాయ రసంలాగా కనబడాలి. ఏదో కొద్దిగా వేసినాము, దంచినాము, నీళ్ళు పోయకుండా కొద్దిగా గాఢ ఉండాలి. అంటే కొద్దిగా చిక్కగా సోరకాయ రసం అన్నట్టు ఏర్పడాలి కంటికి. అటువంటి చేసుకొని 150 గ్రాములు రోజు త్రాగండి. ఈ గానుగు నూనె రోజు వంటలో తినండి, సైంధవ లవణం ఉప్పు తినండి, మట్టి కుండలో వండుకొని తినండి. మీకు 3-4 నెలల తర్వాత మళ్ళీ మీరు టేస్ట్ చేయండి. మీ ఎల్డిఎల్, విఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ పూర్తిగా కరిగి నార్మల్కు సాధారణంగా వస్తుంది. కాబట్టి సోరకాయ విలువను మనము గుర్తించాలి. ఇన్ని రోజులు ఇన్ని వ్యాధులు లేవు కాబట్టి మనం గుర్తించలేదు. ఇప్పుడు ఇన్ని వ్యాధులు వచ్చినాయి కాబట్టి ఏం చేయాలనేది పరిష్కారానికి అక్కడిక్కడ వెతుకులాట చేసుడు కంటే దిక్కులు చూడకుండా మన ఇంట్లోనే సొరకాయలు ఉన్నాయి, మన గ్రామంలో ఉన్నాయి. కాబట్టి దయచేసి సొరకాయ రసం తాగండి, రోజు సొరకాయ తినండి. రోజు సొరకాయ తింటే కూడా కడుపులో ఉన్న మలినం అంతా తీసి పడేస్తుంది. మళ్ళా ఈ మలినం ద్వారానే మన దేశంలో ఎక్కువ వ్యాధులు వస్తాయి 90%. విదేశాల్లో వైరస్కు వ్యాధులు ఎక్కువ ఉంటాయి. మన దేశంలో ఎందుకు లేవంటే
సూర్యుడు ఉన్నాడు, వారికి సూర్యుడు లేడు. కాబట్టి మనం ఎంత ఆనందవంతులము. అయితే ప్రకృతి మనకు ఎంత పెద్ద వనరులు ఇచ్చింది. ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్కారములు.